హాయ్ అండి. ఇవాళ పులిహోర చేశాను. నిమ్మకాయ పులిహోర కన్నా కూడా చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పులిహోర కోసం ముందుగా మనం చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. పులిహోర కోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని దూరగా వేగనివ్వాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం. మనం అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం తాలింపుని సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. అప్పుడే పప్పులన్నీ బాగా నీట్గా వేగి ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు వేరుశెనగపప్పు వేసుకోవాలి. వేరుశెనగపప్పు బాగా వేగనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తాయి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఇక్కడ తాలింపులో వేస్తున్నాను. కొంతమంది పసుపు ఆయిల్ కలిపి రైస్లో వేసి కలుపుతారు, కానీ నాకు ఎందుకు పచ్చివాసన వస్తుంది, ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. సో నేను తాలింపులోనే వేసి వేగనిస్తున్నాను. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. పులిహోర కోసం ఎప్పుడు కూడా మనం రైస్ని ముందుగా వండుకున్న తర్వాత ఇలా డీస్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే పులిహోర మనకి బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. మనం వేడి మీద పులిహోర కలుపుకున్నట్టయితే ముద్ద ముద్దగా వస్తుంది. అంతా ఒకసారి నీట్గా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఒకసారి నీట్గా కలపండి. మీలో ఎవరైనా పులిహోర తినేటప్పుడు పులిహోరలో ఉల్లిపాయలు వేసుకొని తిన్నారా? తినకపోతే ఇప్పుడే తినండి. పులిహోరలో ఉల్లిపాయలు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తినండి, నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.